గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. వామ్మో, ఇదేంటి కొత్త చీర కట్టుకుని రెడీ అవుతుంది? ఎక్కడికి వెళ్తుందో ఏంటో కనుక్కుందాం. ఇదిగో కోడల పిల్ల, ఏంటి కొత్త చీర కట్టుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావేంటి? అదా అత్తయ్య, ఇవాళ నా పుట్టినరోజు. మీ అబ్బాయి ఆఫీస్ నుంచి రాగానే మేము సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వామ్మో, ఇది సినిమాలో షికార్లు అని నా కొడుకు జీతం అంతా తగలేస్తుంది. ఎలాగైనా వీళ్ళని బయటికి వెళ్ళనీయకుండా ఆపాలి. ఏమే, వెళ్ళొద్దామా సినిమాకి? వెళ్దామండి, నేను ఎప్పుడో రెడీ. ఒరే, కొంచెం నా టాబ్లెట్స్ అయిపోయినాయి, కొంచెం తెచ్చిస్తావా? సరే అమ్మా, మేము సినిమాకి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకుని వస్తాంలే. అది కాదురా, అవి పరగడుపున వేసుకోవాల్సిన బిళ్ళలరా, నాకు ఇప్పుడే అర్జెంటుగా కావాలి. సరే అమ్మా, తెచ్చి పెడతా ఉండు. నీ టాబ్లెట్స్ కన్నా ఇంపార్టెంటా సినిమా? పోసిన దొంగ అత్తయ్య, పెట్టావు కదవే పిట్టింగ్. నువ్వు బిళ్ళల్ని డస్ట్బిన్ లో పడేయడం నేను చూడలేదనుకున్నావా? ఇప్పుడు చెప్తా నాకు నీ సంగతి. అత్తయ్య, మీకేం టాబ్లెట్స్ కావాలో నాకు తెలీదా? అందుకే మీరు వాడే టాబ్లెట్స్ ఏంటో తెలుసుకుని నేను 2 షీట్లు తెప్పించి పెట్టాను మా రూమ్ లో. ఇస్తాను, ఉండండి. అబ్బా, మా అమ్మంటే నీకు ఎంత ప్రేమే. నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టమే. సరే అత్తయ్య గారు, ఇక మేము వెళ్ళొస్తాం. అబ్బా, వెళ్ళని ఎలా అయినా చెడగొట్టాల్సిందే ఇప్పుడు. వెళ్ళండిరా, వెళ్ళండి. మీ నాన్న లేని లోటు నాకిప్పుడు బాగానే తెలుస్తుందిలే. నేను కూడా మీ నాన్నుంటే సినిమాలకి షికార్లకి వెళ్ళేదాన్ని. ఇప్పుడు మీరు వచ్చిందాకా ఒంటరిగా ఉండాలి నేను ఇంట్లో. సర్లే, నా సంగతి ఎందుకులే, మీరు సంతోషంగా వెళ్ళిరండి. ఓసిన దొంగత్త, నీ సన్నాయి నొక్కుళ్ళు బానే నొక్కుతున్నావే. చెప్తానుండు నీ సంగతి. అయ్యో అత్తయ్య, మీరు ఇలా ఒంటరితనంగా ఫీల్ అవ్వకూడదనే మా తమ్ముడిని పిలిచాను అత్తయ్య. మేము వచ్చేదాకా వాడు మీ దగ్గరే ఉంటాడు. కాలక్షేపం చేసుకోండి ఇద్దరు బాగా. ఊసిన దొంగ కూడలా, నేనే అనుకుంటే నన్ను మించిపోయావు కదవే నువ్వు. అబ్బా, మమ్మంటే నీకెంత ప్రేమే, నా మనసు దోచుకున్నావే నువ్వు. మరి అత్తయ్య అంటే ఆ మాత్రం ప్రేమ ఉండాలి కదండి. సరే అమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం. వామ్మో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు. ఒరే రాజు, తొందరగా రారా. అయ్యో అమ్మా, అలా ఎలా పడ్డావే? నీకు ఎదురొద్దామని గబా నడుచుకుంటూ వస్తున్నాను రా, కాలు జారి పడ్డాను. నీ నాటకాలు తగలయ్యా, మమ్మల్ని చెడగొట్టడానికి. ఆఖరికి కింద కూడా పడ్డావు కదవే. చెప్తానుండి నీ సంగతి. ఒరే, బాగా నడువు నొప్పిగా ఉందరా, మీరు నాతోనే ఉండండిరా. సరే అమ్మా, మేము నీతోనే ఉంటాం. పాడు సినిమా ఎప్పుడైనా చూసుకోవచ్చులే. అమ్మయ్యా, ఎలాగోలా వీళ్ళని చెడగొట్టానమ్మా, అదే చాలు. ఈ పాడు దెబ్బలు ఎంతసేపు ఉంటాయి, కాసేపటికి మాయమైపోతాయి. అయ్యో అత్తయ్య, మీకు నడువు నొప్పిగా ఉందా? నాకు తెలిసిన ఒక చిట్కా ఉంది. ఆ చిట్కా ప్రయోగిస్తే నడువు నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఏమిటే ఆ చిట్కా? తొందరగా ఉపయోగించవే మా అమ్మ మీద. అమ్మో, ఏంటే ఆ చిట్కా? ముందు చెప్పు, తర్వాత చేద్దు గాని. అదా, మీరు బోర్లాగా పడుకోండి, వీపు మీద 2 గుద్దులు గుద్దామంటే నడువు నొప్పి అదే సెట్ అయిపోతుంది. అవునా? అయితే గుద్దవే, తొందరగా గుద్దు, మా అమ్మకి నయం చేయి. వామ్మో, వీళ్ళని సినిమాకి వెళ్లకుండా ఆపటమేమో గాని ఇది నన్ను చంపేసేలా ఉంది. ఎలాగైనా దీన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి, లేకపోతే నన్నడు విరగ్గొట్టనైనా విరగ్గొడుతుంది. చిట్కా చెయ్యమంటారా అత్తయ్య గారు? వద్దే వద్దు. ఎందుకే చిట్కా? ఇదిగో నేను బానే ఉన్నా, తగ్గిపోయింది చూడు, హుషారుగా ఉన్నా. మీరు వెళ్ళి రండి, పోండి సినిమాకి, తొందరగా వెళ్ళండి. అది నాతోనే పెట్టుకుంటావా అత్తయ్యా? ఇప్పుడు ఎలా ఉంది నా దెబ్బ?